హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషోర్ విఎస్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను. మీరు మన వీడియోస్ ద్వారా మంచి మంచి కంటెంట్ని ఈజీగా ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవ్రీవన్ ప్లీజ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిషోర్ విఎస్. బూలియన్ అంటే ఏంటి? మనకి బూలియన్ వాల్యూస్ వచ్చేసి 2 ఉంటాయి. ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఇస్తాయి. అవేంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్. ఇది ప్రతి చోట యూజ్ చేస్తాం. టెస్టింగ్, కండిషన్ టెస్టింగ్ అలాంటప్పుడు ఉపయోగిస్తాం. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ ఈ రెండు మాత్రమే ఇస్తుంది ఇది. అలాగే దీని యొక్క సైజ్ వచ్చేసి ఎంతంటే 1 బైట్ అనమాట. అంటే 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఓకేనా, వన్ బైట్ సైజ్ ఎంత? 1 బైట్ వచ్చేసి ఎంత? 8 బిట్స్. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ బూలియన్. ఓకేనా, ఇది సపోజ్ దీని సింటాక్స్ చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో. బూలియన్ ఫ్లాగ్ ఇలా ఉంటుంది. సింటాక్స్ వచ్చేసి ఈ బి అనేది స్మాల్ ఉండాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎలా రాస్తాం? బూలియన్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. బూలియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఈ వాల్యూస్ స్మాల్ ఉండాలి. ఓకేనా, రైట్. ఇది బూలియన్ గురించి. ఈ బూలియన్ అనేది ఇలా యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ కూడా బి స్మాల్ పెట్టుకుందాం. ఇది ఫస్ట్ది. ఇలా ఉంటుంది బూలియన్. ఓన్లీ 2 వాల్యూస్ ఇస్తుంది బూలియన్, అది ట్రూ ఆర్ ఫాల్స్. దాని యొక్క సైజ్ వచ్చేసి 1 బైట్, అంటే 8 బిట్స్ అనమాట. దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్. దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇలాగ బూలియన్ ఫ్లాగ్. బూలియన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, నేమ్ ఇస్తాం ఫ్లాగ్ అని అట్లా. అలాగే ఇక్కడ నేను బూలియన్ ఏ అనే వేరియబుల్ ట్రూ అని తీసుకున్నాను, బి అనే వేరియబుల్తో బూలియన్ బి ఫాల్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏది ఇస్తే అది ప్రింట్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ నేను మీకు వీటి గురించి ప్రోగ్రామింగ్లో కోడ్ ఎగ్జిక్యూషన్ చేస్తే ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది చూపిస్తా.
నెక్స్ట్ మిగతా కాన్సెప్ట్స్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనకి నెక్స్ట్ ఉన్నది బైట్. బైట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది 8 బిట్స్ సైన్ 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ అనమాట. అలాగే ఇది బైట్ వచ్చేసి బైట్ క్యాన్ స్టోర్ అప్ టు ఎన్ని వాల్యూస్ వరకు స్టోర్ చేసుకుంటుందంటే -128 నుంచి +127 వరకు. ఓకేనా, అన్ని వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది బైట్ వచ్చేసి. నెక్స్ట్ బైట్ యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. ఇది బైట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. బైట్ సైజ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎలా ఇస్తాం. బైట్ x ఈజ్ ఈక్వల్ టు 5, బైట్ y ఈజ్ ఈక్వల్ టు 10, సపోజ్ -10 అనుకో. ఇలా ఇస్తాం. ఓకేనా, ఇది బైట్. బైట్ వచ్చేసి 8 బిట్స్ సైన్ 2's కాంప్లిమెంట్ ఇంటీజర్. ఇది వచ్చేసరికి దీని యొక్క కెపాసిటీ వచ్చేసరికి ఇక్కడేమో -128 నుంచి +127 ఈ బిట్వీన్లో వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి 0, ఇక్కడేమో మనకు ఫాల్స్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ది షార్ట్ గురించి చూద్దాం. దీని యొక్క రేంజ్ వచ్చేసరికి రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎంతంటే -32,768 నుంచి +32,767 వరకు దీని యొక్క రేంజ్. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి దీనికి కూడా సేమ్ 0.
ఓకేనా. సింటాక్స్ వచ్చేసి షార్ట్ వేరియబుల్ నేమ్ ఇది. ఎగ్జాంపుల్ వచ్చేసి షార్ట్ m ఈజ్ ఈక్వల్ టు 500. షార్ట్ n ఈజ్ ఈక్వల్ టు -2000. ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో మనం షార్ట్ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. షార్ట్ వచ్చేసి 16 బిట్స్ సైన్ 2's కాంప్లిమెంట్ ఇంటిజర్. దీని యొక్క రేంజ్ ఇలా ఉంటుంది. డిఫాల్ట్ వాల్యూ 0నే. షార్ట్ సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. షార్ట్ వేరియబుల్ నేమ్ షార్ట్ అనే కీవర్డ్తో. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇలా. వీటి గురించి మనం బ్రీఫ్గా ఖచ్చితంగా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం, ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్. మనకి ఇంట్ వచ్చేసి 32 బిట్స్ సైన్ 2's కాంప్లిమెంట్ ఇంటిజర్ ఇది. దీని యొక్క రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసి ఇది. దీని యొక్క మనకి ఇంట్ వాల్యూస్ అని ఇన్ని స్టోర్ అవుతాయి అన్నమాట. దీనికి కూడా సేమ్ ప్రీవియస్ లాగా డిఫాల్ట్ వాల్యూస్ 0నే. సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఉంటుంది సింటాక్స్ వచ్చేసరికి మనకి. ఇంట్ అనే కీవర్డ్తో వేరియబుల్ నేమ్ ఇది, వాల్యూ. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్స్లో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి 64 బిట్స్ సైన్ 2's కాంప్లిమెంట్ ఇంటిజర్. దీని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఎలా ఉంటుందంటే 0.0 క్యాపిటల్ ఎల్ కానీ లేదా 0.0 స్మాల్ ఎల్ ఇది. ఓకేనా. ఇది స్మాల్ ఎల్, 1 కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది స్మాల్ ఎల్ అంటే లాంగ్. ఓకేనా. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి లాంగ్ k1 ఈజ్ ఈక్వల్ టు line ఉండదు. k2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ అయినా ఉండొచ్చు, స్మాల్ ఎల్ అయినా ఉండొచ్చు. ఓకేనా. ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఇలా అయినా ఉండొచ్చు. దీని యొక్క రేంజ్ ఇంతవరకు ఉంటుంది. ఓకేనా. లాంగ్ యొక్క రేంజ్ ఇది. లాంగ్ నెంబర్స్ ఉంటే ఇలా ఎల్ అని తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకున్నది 6th వచ్చేసి ఫ్లోట్. ఈ ఫ్లోట్ యొక్క సైజ్ వచ్చేసి 32 బిట్స్. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి
0.0 పైనలానే సేమ్ సిమిలర్గానే అక్కడే ఎల్ ఉంటుంది, ఇక్కడే ఫ్లోట్ కాబట్టి ఇక్కడ స్మాల్ ఎఫ్ అయినా లేదా క్యాపిటల్ ఎఫ్ అయినా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కీ పాయింట్ 6 to 7 డెసిమల్ డిజిట్స్ని హోల్డ్ చేస్తుంది ఈ ఫ్లోట్ అనేది. ఓకేనా, సైజ్ వచ్చేసి 32 బిట్స్. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0.0F ఆర్ 0.0 క్యాపిటల్ ఎఫ్ కానీ వస్తుంది. ఇది ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పాయింట్ తర్వాత 6 to 7 డెసిమల్ డిజిట్స్ని హోల్డ్ చేయగలదు ఫ్లోట్ అనేది. దీంట్లో సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్లోట్ వేరియబుల్ నేను టీ అని ఇచ్చాను. సపోజ్ నేను ఇట్లా నెంబర్ ఇచ్చాను. ఇది సింటాక్స్ ఇట్లా ఫాలో అవుతుంది. ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. F is equal to ఓకేనా, ఈ విధంగా రాస్తాం. (63.8F) ఇట్లా పాయింట్స్లో ఇస్తాం. ఎగ్జాంపుల్స్ ఇలా రాసుకోవచ్చు. ఓకేనా, నేను చెప్పాను కదా 6 to 7 డెసిమల్ డిజిట్స్ని హోల్డ్ చేస్తుందని. ఇక పాయింట్ తర్వాత ఇవి మనకి 6 నుంచి 7 వరకు ఉండొచ్చు అనమాట దీని యొక్క రేంజ్. నెక్స్ట్ మనకి డబుల్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీని యొక్క సైజ్ వచ్చేసి 64 బిట్స్. మనకి ఫ్లోట్ 32 బిట్స్ అయితే ఇది 64 బిట్స్ ఉంటుంది. మనకి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి (0.00) అనమాట. 0.0 నాట్ 00. ఇది మనకి డిఫాల్ట్ వాల్యూ. దీంట్లో ఉన్న స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే ఇది వచ్చేసి సేమ్ పైన ఫ్లోట్ లాగానే 15 to 16 డెసిమల్ డిజిట్స్ని హోల్డ్ చేస్తుంది. హోల్డ్స్ అప్ టు 15 to 16 డెసిమల్ డిజిట్స్. ఓకే, దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. డబుల్ టీ ఈక్వల్ టు డి కాబట్టి డబుల్ అని చేస్తాం. ఓకే, ఫ్లోట్ కాబట్టి ఎఫ్, ఇక్కడ డి అని ఇస్తాం డబుల్ సి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఇది ఓవరాల్ డబుల్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను లాస్ట్ అండ్ ఫైనల్ ప్రింటెడ్ డేటా టైప్స్లో క్యార్. క్యార్ వచ్చేసరికి ఇది మనకి 16 బిట్స్ యూనికోడ్ క్యారెక్టర్ అన్నమాట. దీని సైజ్ వచ్చేసి 16 బిట్స్. మనకి క్యార్ వచ్చేసి సింగిల్ కోట్స్లో ఉంటుంది. క్యారెక్టర్ సింటాక్స్ చూద్దాం ఎలా ఉంటుంది. ఆల్ఫాబెట్స్ సైజు ఇట్లా ఇద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఈ విధంగా ఎగ్జాంపుల్ అలా ఉంటుంది.
ఈజ్ ఈక్వల్ టు మీ పేరు ఇచ్చుకోండి యువర్ నేమ్ అట్లా సపోజ్ రాయండి. ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి డేటా టైప్స్లో మనం ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ కవర్ చేసాం. అందులో ఉన్న టాపిక్స్ అన్నీ. ఇప్పుడు దీని గురించి మనం కోడ్ రన్ చేసి చూద్దాం ఎలా రన్ అవుతుంది ఏంటనేది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిషోర్ విఎస్.